ఉద్యమ మండలం అడిగిచెర్ల గ్రామంలో కమిటీ వేయడం జరిగింది. అంబేద్కర్ ప్రజా సంఘం గ్రామ అధ్యక్షులుగా జోగు మైపాల్, ఉపాధ్యక్షులుగా జోగు రేవంత్, మంతటి సంపత్, ప్రధాన కార్యదర్శిగా నాదరి సోలమన్, కార్యదర్శులుగా కావలి బాలరాజ్, పుసుగంటి శ్యామ్, కోశాధికారి భాషాపురం రవి, సలహాదారులుగా నాదరి మోజెస్, కావలి పాండు. ఈ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ ప్రజా సంఘం అనేది ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అసమానతల రూపుమాపడం కోసం ఒక సైద్ధాంతిక శక్తిగా నిర్మాణం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే అడిగిచెర్ల గ్రామంలో కూడా కమిటీ వేయడం అనేటువంటి జరిగింది. ఈ రోజు నుంచి ఈ గ్రామంలో అంబేద్కర్ యొక్క విధి విధానాలను పెంపొందించడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి అసమానతల రూపకల్పన కోసం, లేకపోతే ఈ ప్రభుత్వంలో వస్తున్నటువంటి పథకాలు కానీ, లేదంటే ఈ ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి నిధులు కానీ పద్ధతి ప్రకారంగా, జనాభా నిష్పత్తి ప్రకారంగా, లేదంటే ప్రభుత్వ పద్ధతి ప్రకారంగా ప్రభుత్వాలు చెప్తున్నటువంటి విధానాలు అమలవుతున్నాయా లేదా అని చెప్పేసి గమనిస్తూ వారికి అందే విధంగా అన్ని పద్ధతులు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి, ఎస్టీలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నివారించడం కోసం, వీళ్ళందరినీ కూడా కలిసికట్టుగా ఒక బహుజన శక్తిగా నిలపడం కోసం, ఈ మనువాదాన్ని అడ్డుకోవడం కోసం, మనువాదం పేరు మీద జరుగుతున్నటువంటి దాడులని నివారించడం కోసం ఈ సంఘం పనిచేస్తుంది. అదే పద్ధతిలో అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని పుచ్చుకొని ఈ గ్రామం యొక్క యువత కూడా ముందుకు కదలాలి. వారికి నాయకత్వ లక్షణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడేటప్పుడు గమనించాము. అదే నాయకత్వ లక్షణాన్ని పెంపొందిస్తూ గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లాకి, జిల్లా నుంచి ఈ మారుమూల గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇక్కడి నుంచి నాయకత్వం ఎదగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఈ దళిత సమాజానికి నాయకత్వ లోపం కూడా ఉన్నది కాబట్టి అందరం కూడా ఒక సైద్ధాంతిక పరమైనటువంటి కార్యకర్తలుగా తయారు కావాలి. మన సమస్యలని మనమే పరిష్కరించుకోవడానికి మనం సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవడొచ్చినా ఏం చేసినా వాళ్ళందరూ కూడా సమస్యలు సృష్టించే వాళ్ళే వస్తున్నారు తప్ప పరిష్కరించే వాళ్ళు లేరు. కాబట్టి పరిష్కారం దిశగా యువత ఎదగాలని చెప్పేసి ఈ దేశానికి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం మాత్రమే శరణ్యం, ఇంకా వేరే మార్గం లేదు. దాన్ని మాత్రమే మనం పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే యువత అంతా కూడా ఐక్యత కదలాలని చెప్పేసి కోరుతూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం పూలే అంబేద్కర్ ఆశయాలను.